ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. మానవుని అరచేతియందు లక్ష్మీదేవి సరస్వతీదేవి నివసింతురు. బొటనవేలు బ్రహ్మస్వరూపమును, చూపుడు వేలు అంటే తర్జని అని పిలుస్తాం దీన్ని. అన్నింటా కూడా చూపుడు వేలుని విడవాలి అని చెప్పారు, అది ఉపయోగించకూడదు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా చూపుడు వేలు దూరంగా పెట్టి మిగతా 4 వేళ్లతోటి అక్షింతలు కానీ పువ్వులు కానీ దేవుడి మీద వేయాలి అని చెప్పారు. ఈ చూపుడు వేలు విష్ణు స్వరూపమును, మధ్యవేలు శివస్వరూపమును, ఉంగరం వేలు అంటే అనామిక అని పిలుస్తాం దీన్ని, ఇది సత్యమును, చిటికిన వేలు జ్ఞానమును సూచించును. అందువలన ఉదయం నిద్ర లేవగానే మన అరచేతిని చూసించో సమస్త దేవతలను దర్శించిన పుణ్యం కలుగును. అంచేత మన పెద్దవాళ్ళు లేవగానే అరచేతిని చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అరచేతిని చూసుకుంటే సమస్త దేవతల్ని దర్శించిన పుణ్యం కలుగుతుంది. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యా నమః, వరేణ్యం విష్ణుఆత్మనే తర్జనీభ్యా నమః, భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యా నమః, ధీమహి సత్యాత్మనే అనామికాభ్యా నమః, ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యా నమః, ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకరపృష్టాభ్యా నమః. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః, వరేణ్యం విష్ణుఆత్మనే శిరసే స్వాహ, భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషటు, ధీమహి సత్యాత్మనే కవచాయ హుం, ధియో యో నః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషటు, ప్రచోదయాత్ సర్వాత్మనే హస్త్రాయ ఫటు. అదేవిధముగా హృదయము బ్రహ్మస్వరూపమును, శిరస్సు విష్ణుస్వరూపమును, శిఖ శివస్వరూపమును, భుజములు సత్యమును, నేత్రత్రయములు జ్ఞానమును సూచించును. ఇక్కడ శిఖ అంటే ఆడవాళ్ళు జడలో పువ్వులు పెట్టుకునే ప్రదేశాన్ని శిఖ అని పిలుస్తారు. అలాగే బ్రాహ్మణుల్లో మగవాళ్ళకి పిలకుంటుంది, ఆ పిలకుండే ప్రదేశాన్ని శిఖ అని పిలుస్తారు. శిఖ అంటే జుట్టు అనే వేరే అర్థం కూడా ఉంది.